వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే ఏపీలో ఎలక్షన్ కమిషన్కు పోటాపోటీ ఫిర్యాదులు వస్తున్నాయి. పొలిటికల్ లీడర్స్తో పాటు అధికారులు కూడా ఈసీకి లేఖలు రాస్తున్నారు. ఐపీఎస్లను అవమానించేలా చేస్తున్న ఆరోపణలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసుల పాత్రే కీలకమని, పోలీస్ అధికారులు పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని తెలిపారు. అయినప్పటికీ కొందరు రాజకీయ నేతల ఆరోపణలు పోలీస్ యంత్రాంగాన్ని నిరుత్సాహపరిచేలా ఉన్నాయన్నారు. అటు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని పలువురు అధికారులపై టీడీపీ, బీజేపీ ఫిర్యాదు చేసింది. అలాగే సీఎం జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నానంటూ వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోటాపోటీ ఆరోపణలు, ఫిర్యాదులతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. ఏపీలో ఎలక్షన్ కమిషన్కు పోటాపోటీ ఫిర్యాదులు వస్తున్నాయి. పొలిటికల్ లీడర్స్తో పాటు అధికారులు కూడా ఈసీకి లేఖలు రాస్తున్నారు. ఐపీఎస్లను అవమానించేలా చేస్తున్న ఆరోపణలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసుల పాత్రే కీలకమని, పోలీస్ అధికారులు పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ కొందరు రాజకీయ నేతల ఆరోపణలు పోలీసు యంత్రాంగాన్ని నిరుత్సాహపరిచేలా ఉన్నాయన్నారు. అటు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని పలువురు అధికారులపై టీడీపీ, బీజేపీ ఫిర్యాదులు చేసింది. అలాగే సీఎం జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోటాపోటీ ఆరోపణలు, ఫిర్యాదులతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఏపీలో ఎలక్షన్ కమిషన్కు పోటాపోటీ ఫిర్యాదులు అందుతున్నాయి. మరి పొలిటికల్ లీడర్స్తో పాటు ఈసీకి లేఖలు కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో మనం మొత్తంగా చూసుకుంటే మరి రాజకీయ వేడితో పాటు అధికారులకు సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గత 2-3 రోజుల నుంచి అయితే పెద్ద ఎత్తున అధికారుల మీద మరి రాజకీయ పార్టీని ఫిర్యాదు చేయడం కానీ, మరి అధికారులు రాజకీయ నేతల మీద ఫిర్యాదు చేయడం కానీ పెద్ద ఎత్తున ఈసీ దగ్గర జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మరి ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మరి కొంతమంది నేతలైతే మరి ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో మరి ఎన్నికల సంఘానికి అయితే పెద్ద ఎత్తున కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ మీద ఫిర్యాదులు అయితే అందుతున్న నేపథ్యంలో అసలు మొత్తంగా మరి రాజకీయ వేడితో పాటు అధికారులకు సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే దాదాపు మరి 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఐపీఎస్లు కానీ, ఐఏఎస్ 5కు సంబంధించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి ఇప్పటికే బదిలీ వేటు వేసిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో మొత్తంగా చూసుకుంటే మరి రాజకీయ వేడైతే మొత్తంగా తారాస్థాయిగా చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మరి కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా చూసుకుంటే వీర ఐపీఎస్లు, ఐఏఎస్లు అనే ఒక కథనం కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని కూడా చెప్తూ ఉన్నారు. దీని మీద మరి ఐఏఎస్ సంఘం, ఐపీఎస్ సంఘం అయితే మాత్రం పెద్ద ఎత్తున స్పందించింది. తాము మరి బాధ్యతాయుతంగా మరి ఖచ్చితంగా విధులు నిర్వహిస్తున్న తరుణంలో మరి కొంతమంది నేతలైతే తమ మీద మరి ఆరోపణలు చేయడం
తగదంటూ కూడా పెద్ద ఎత్తున ఐపీఎస్ సంఘం అయితే ఐఏఎస్ సంఘాలు కూడా మరి స్పందిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే తమ ఎన్నికల తరుణంలో ఇటువంటి ఆరోపణలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఏకంగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి కూడా వారు సిద్ధమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇటీవల కాలం నిన్నైతే మరి ఐపీఎస్ సంబంధించినటువంటి సంఘం నాయకుడు కరంతీన టాటా ఒక మరి లేఖ అయితే సంధించారు, లేఖ అయితే రాశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ లేఖ ద్వారా మరి ఎన్నికల సంఘానికి కూడా ఆయన ఫిర్యాదు చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అది ఉన్నతాధికారుల మీద తమ అధికారుల మీద మరి కొంతమంది రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నేతలు మరి సత్యారోపణలు చేస్తున్నారు, అసత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ దీని మీరు సమగ్ర విచారణ జరిపించాలని కూడా వారు మరి ఈసీని కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఉందో రాజకీయ పార్టీల మీద ఆరోపణలు చేసుకోవడం మాత్రం కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది కొంత కూడా చెప్పు. అయితే ఇటీవల బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి భారత ఎన్నికల సంఘానికి రాసినటువంటి లేఖ కూడా కూడా చెప్పుకోవచ్చు. ఆమె దాదాపు రాష్ట్రంలో సంబంధించినటువంటి మరి 2 మంది ఐఏఎస్ అధికారులను మార్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే చేశారు ఎన్నికల సంఘానికి. పురంధేశ్వరి మరి కొంతమంది 22 మంది ఉన్నతాధికారుల మీద ఆరోపణలు చేసి ఆ స్థానాలలో ఖచ్చితంగా వీరి మీద వేటు వేసి ఆ స్థానాలలో పలానా ఐఏఎస్ మరి చేర్చాలని కూడా ఆమె మరొక సూచన కూడా జారీ చేసింది. ఒక అభ్యర్థుల జాబితా కూడా ఆవిడే చేయడంతో మరింత విఫలమైన కూడా చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది ఉన్నతాధికారులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వెళ్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి మరి నేతలతో కలిసి వారు కొంత వివాద వ్యాఖ్యలు చేస్తున్నారు. విధులు కూడా వారు మరి పక్షపాతం చూపిస్తున్నారని కూడా మరి ఆవిడ మరి ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదులోనే మరి డీజీపీని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ అంటూ కూడా ఆవిడ మరి సూచించారు. అంతేకాకుండా ఆ స్థానంలో మరి ఇప్పటికే ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావుని నియమించాలి డీజీపీ గారు కూడా ఆవిడ సూచించడం. అంతేకాకుండా 22 స్థానాలకు సంబంధించినటువంటి 22 అభ్యర్థులు మరి ఐపీఎస్ ఐఏఎస్ సంబంధించినటువంటి లిస్టులో కూడా కొత్త మరి ఆవిడ సూచించినటువంటి వాటిని చేర్చాలని కూడా ఆవిడ మరి ఇప్పటికే మరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా కొంత గందరగోళంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ఐఏఎస్ లకు సంబంధించినటువంటి అంశం తాజా పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా మరి రాజకీయ పార్టీలతో పాటు అది ఉన్నతాధికారుల ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.